రక్షణ రంగం నానాటికి బలోపేతమవుతోంది. రక్షణ రంగంలోని త్రివిధ దళాలు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో వాయుసేన సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది. అయితే రక్షణ రంగంలోని కీలక కాంట్రాక్టులు, ఆయుధ డెలివరీలపై వాయుసేన చీఫ్ అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మన దేశం రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం మన దేశానికి పాక్, చైనా సహా ఇతర దేశాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగానికి మరింతగా ప్రాధాన్యతను ఇస్తోంది. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులు, డెలివరీలపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తాజాగా మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఐఐ వార్షిక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. రక్షణ రంగంలో చాలాసార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయని, కానీ సిస్టమ్స్ మాత్రం ఎప్పటికీ అందవని ఏపీ సింగ్ అన్నారు. అయితే ఇక్కడ టైం లైన్ ప్రధాన సమస్య అని పేర్కొన్న ఏపీ సింగ్, సకాలంలో పూర్తయిన ఒక ప్రాజెక్టు కూడా తనకు గుర్తుకు రావడం లేదన్నారు. మనం చేయలేని పనికి ఎందుకు వాగ్దానాలు చేయడమని ఏపీ సింగ్ ప్రశ్నించారు. తేజస్ MK1 చాలా ఆలస్యమైందని, ఇక తేజస్ MK2 ప్రోటోటైప్ కూడా అందుబాటులోకి రాలేదని ఏపీ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆమ్కా ఫైటర్కు సంబంధించి ఇప్పటి వరకు నమూనా విమానం కూడా రాలేదని ఏపీ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత రక్షణ రంగంలోని త్రివిధ దళాలు, పరిశ్రమల మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందని ఏపీ సింగ్ అన్నారు. ఇందులో పారదర్శకత చాలా అవసరమని, మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దానిని అందించి తీరాల్సిందేనని అన్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందన్న వాయుసేన చీఫ్, మనం ఈరోజు సంసిద్ధంగా ఉంటేనే భవిష్యత్తుకు సన్నద్ధం కాగలమని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవని, కానీ ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరమన్నారు. త్రివిధ దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాలు గెలుస్తామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. యుద్ధరంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ సూచించారు. భారత నౌకాదళాధిపతి చెప్పినట్టు యుద్ధరంగం వేగంగా మారిపోతోందని, ప్రతిరోజు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నట్లు చూస్తున్నామని వాయుసేన చీఫ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్తో మనం ఎక్కడ ఉన్నాం, భవిష్యత్తుకు ఏం కావాలి అనే దానిపై స్పష్టమైన అవగాహన వచ్చిందని పేర్కొన్న ఏపీ సింగ్, మనం చేయాల్సింది చాలా ఉందన్నారు. ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేట్ సెక్టార్ కోసం కూడా క్లియర్ చేశారని, ఇది చాలా పెద్ద నిర్ణయంగా ఏపీ సింగ్ పేర్కొన్నారు. మన ప్రైవేటు రంగంపై దేశానికి ఆ స్థాయిలో విశ్వాసం ఉందని, భవిష్యత్తులో భారీ మార్పులకు ఇది బాటలు పరుస్తుంది అని వాయుసేన చీఫ్ పేర్కొన్నారు. స్వదేశంలో తయారైన రక్షణ సామాగ్రిని వినియోగించాలని భారత్ దృఢ సంకల్పంతో ఉందని వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ అన్నారు. అప్పుడే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని ఒక ఫేమస్ సినిమా డైలాగ్ను ప్రస్తావించారు. రక్షణ రంగానికి చెందిన పరికరాలు తయారు చేసే కంపెనీలకు, బలగాలకు మధ్య పరస్పర అవగాహన ఉండాలని, మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తుల వాడకాన్ని పెంచడానికి తాము తమ వంతు ప్రయత్నిస్తున్నామని ఏపీ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ విజయమని తెలిపిన ఏపీ సింగ్, ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా వాయుసేన అధిపతి తేజస్ డెలివరీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం పెంచడానికి అత్యాధునిక వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలని, వారి మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలని వాయుసేన చీఫ్ సూచించారు. తేజస్ తొలి ఎయిర్ క్రాఫ్ట్ 2001లోనే గాల్లోకి ఎగిరింది. 2016 నుంచి ఇప్పటి వరకు తొలి 40 విమానాల డెలివరీ కూడా పూర్తి కాలేదని నాడు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. తాజాగా మరోసారి రక్షణ రంగంలోని కాంట్రాక్టులు, ఆయుధాల డెలివరీలపై వాయుసేన చీఫ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. సిఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వదేశీ తయారీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పీఓకే గురించి రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. భౌగోళికంగా విడిపోయిన పీఓకే ప్రజలు రాజకీయంగా ఏదో ఒక రోజు భారత్లో ఏకమవుతారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు రాజ్నాథ్ సింగ్.
పీఓకే దానంతట అదే తిరిగి వస్తుందని, అక్కడున్న వారికి భారత్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. గ్రేట్ ఇండియా తమ సంకల్పమని పేర్కొన్న రాజ్నాథ్ సింగ్ అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని పేర్కొన్నారు. భారత్ తలుచుకుంటే ఏదైనా చేయగలదని, అయితే శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యమన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ భద్రతకు మేక్ ఇన్ ఇండియా ముఖ్యమని రుజువైందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో దేశీయంగా ఉత్పత్తులను పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు వేగవంతం చేసింది. అదే సమయంలో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటోంది. అయితే రక్షణ రంగంలోని కాంట్రాక్టులు, ఆయుధ డెలివరీలు ఒప్పందం ప్రకారం టైం లైన్ లోగా పూర్తి కావడం లేదని వాయుసేన చీఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.